హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వేద ప్రశ్న ఓకే సో వీ హ్యావ్ స్టార్టెడ్ అనమాట. మేము బయలుదేరడానికి ఒక రోజు పట్టింది. లిటరల్లీ అందరం రెడీ అయ్యి ట్రైల్స్ వేసుకుని ఏ డ్రెస్ సెట్ అవుతుంది, ఏ హెయిర్ స్టైల్ సెట్ అవుతుంది, ఒకరికొకరం హెల్ప్ చేసుకుని అవన్నీ నేను షూట్ చేయలేకపోయాను. బికాజ్ ఎందుకంటే చాలా మెస్సీ ఉంది, హడావుడిగా ఉంది అసలు. సో అది నేను షూట్ చేయలేకపోయాను. సో మీకు ఒక్కొక్కళ్ళం మేము ఏం అవుట్ఫిట్స్ వేసుకున్నామో చూపిస్తాము. ఓకే సో బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి ఇంకొకరిని పిక్ చేసుకోవాలి, మా కజిన్ ని. సో దాన్ని కూడా పిక్ చేసుకున్న తర్వాత వీ విల్ గో టు ఆర్వెన్యూ. అదేంటో అక్కడే చూపిస్తాం మీకు. సో ముందు రోజు నైట్ స్కిన్ కేర్ చేద్దాం అంటే ఫేషియల్ లాగా చేసుకుందామని. నేను ఎప్పుడు ఫేషియల్ ఇంట్లోనే చేసుకుంటానండి. నేను హార్డ్లీ ఇన్ ఇయర్స్లో ఒక 2 or 3 times నేను పార్లర్లో చేయించాను. సో ఐ ఫాలో దీస్ 3 to 4 steps అనమాట. ఎవ్రీ టైమ్ ఐ డూ దిస్. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం క్లెన్జింగ్ మిల్క్ తీసుకోవాలి. ముందు క్లెన్జింగ్ మిల్క్తో ఫేస్ అంతా ఇట్లా మసాజ్ చేసుకుని ఇట్లా ఒక కాటన్ తీసుకుని దాంతో మొత్తం క్లీన్ చేసుకుంటే ఏమైనా ఇంప్యూరిటీస్ ఉన్నా, డస్ట్ ఉన్నా సో అదంతా పోతుందనమాట. ఆయిల్, జిడ్డు ఏమున్నా పోతుంది. సో చక్కగా ఇట్లా ఫస్ట్ మనం ఫేస్ని క్లెన్స్ చేసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద ప్రాసెస్. సో ఇప్పుడు స్క్రబ్ చేసుకోవాలి. నేను ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్ ప్యాకెట్స్ తెచ్చుకుంటాను. సో ఎవర్ యూత్ వాళ్ళది యూస్ చేస్తాను. సో ఇప్పుడు వాళ్ళది కొత్తగా చెర్రీ అండ్ చాక్లెట్ బేస్డ్ స్క్రబ్ వచ్చింది. సో కొత్తగా ఉంది కదా, ట్రై చేద్దామని అది తీసుకున్నాను ఈసారి. సో ఇట్లా చక్కగా అప్లై చేసుకోవాలి. స్మెల్ అయితే చాలా బాగుంది. సో చక్కగా లైట్గా జెంటిల్గా మనము చక్కగా స్క్రబ్ చేసుకోవాలి. ఫోర్ హెడ్ మీద అండ్ దెన్ చీక్స్ మీద, అన్ని ఏరియాస్లో, నోస్, సైడ్స్ ఆఫ్ నోస్ అంతా చక్కగా ఇట్లా జెంటిల్గా మీరు స్క్రబ్ చేసుకోవాలి. ఈవెన్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ నెక్ అనమాట. మనం ఎప్పుడు ఫేస్కి ఏం చేసినా దాంతోపాటు నెక్కి కూడా చేయాలి. అప్పుడే టోన్ మ్యాచ్ అవుతుంది. లేదంటే ఫేస్ ఏమో గ్లోగా అండ్ నెక్ వచ్చి డల్గా ఉంటుంది. స్క్రబ్ చేయంగానే ఎంత ఫ్రెష్నెస్ వచ్చేసిందో. సో ఇక్కడ మనం టోనర్ కూడా అప్లై చేయొచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను ఈ స్టెప్ స్కిప్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫేస్ ప్యాక్ అనమాట. సో ఎవర్ యూత్ వాళ్ళదే నా దగ్గర ఎవర్ యూత్ వాళ్ళదే చెర్రీ అండ్ చాక్లెట్ బ్లాసమ్ ఫేస్ ప్యాక్ కూడా వచ్చింది. సో అదొక బౌల్లోకి తీసుకుని బాగా థిక్గా ఉందని ఒక 2 to 3 drops ఆఫ్ వాటర్ యాడ్ చేశాను కొంచెం లూజ్ చేయడానికి. ఇప్పుడు దాన్ని చక్కగా ఇట్లా ఫేస్ అంతా ఈవెన్గా అప్లై చేసుకోవాలి. సో లైక్ ఐ సెడ్ నెక్ కూడా అప్లై చేసుకోవాలి ఫేస్తో పాటు. సో ఇట్లా మొత్తం అప్లై చేసుకుని దీన్ని ఒక 10 to 15 minutes వదిలేయాలి బాగా డ్రై అయిపోయేదాకా. సో చక్కగా డ్రై అయిపోయింది. ఇట్లా చూడండి, ఇట్లా పెడితే కూడా మనకి ఏం అంటట్లేదు చేతికి. సో ఇప్పుడు చక్కగా దీన్ని వాష్ చేసుకుని వచ్చేద్దాం. వాష్ చేసుకుని రాగానే మీకు వీడియో స్టార్టింగ్లో ఇప్పటికీ గ్లో తెలుస్తుంది కదా. సో ఇప్పుడు వచ్చేసి మనము వైట్ అండ్ బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేయడానికి ఈ ప్యాచ్ వేసుకుందాం. ఇది నేను ఫస్ట్ టైం యూస్ చేస్తున్నా, సన్ ట్యాన్ వాళ్ళది. సో జస్ట్ లైక్ మనం దెబ్బ తగిలితే బ్యాండేజ్ ఎట్లా వేసుకుంటామో అట్లాగే సో నోస్ని వెట్ చేసేసి ఇది వేసేసుకోవాలి. ఒక 10 to 15 minutes పాటు దీన్ని కూడా వదిలేయాలి బ్యాండేజ్ వేసిన తర్వాత. సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనకి బ్యాక్ సైడ్ ఆఫ్ ది ప్యాక్ ఇచ్చారు, ఎట్లా వేసుకోవాలి ఏంటి అని. సో ఇప్పుడు 10 to 15 minutes అయిపోయింది కాబట్టి దీన్ని మీరు ఈజీగా 2 sides నుండి పీల్ చేయొచ్చు. రాకపోతే కొంచెం వాటర్ అప్లై చేసి పీల్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. నిజంగా రిజల్ట్స్ చాలా బాగున్నాయండి. దాని మీద నేను బ్లాక్ అండ్ వైట్ హెడ్స్ ఉన్నాయి, చూపిస్తే ఆక్వర్డ్గా ఉంటుందని చూపించలేదు. సో ఈసారి ఈ స్టెప్ కూడా నేను ఇంక్లూడ్ చేసుకుంటాను నా ప్రాసెస్లో. సో ఇప్పుడు మనం ఫేస్ అయితే మొత్తం క్లీన్ చేసుకుని ప్యాక్ వేసేసుకున్నాం కదా. సో అట్లా వదిలేయకుండా చక్కగా దానికి మాయిశ్చరైజర్ లాగా చేయాలి. సో మన దగ్గర ఏమన్నా మాయిశ్చరైజర్ ఉన్నా ఓకే, మీ దగ్గర ఏమన్నా లోషన్ ఉన్నా ఓకే. ఆర్ నేను ఇట్లా సీరం యూస్ చేస్తున్నాను అనమాట, డాట్ అండ్ కీ వాళ్ళది స్ట్రాబెర్రీది. చాలా బాగుంటుంది. ఇది ఎవ్రీ నైట్ నేను ఫేస్ వాష్ చేసుకుని సీరం అప్లై చేసుకుంటాను. జస్ట్ 2 steps ఆఫ్ స్కిన్ కేర్ అనమాట, 7 to 8 steps చేసే ఓపిక లేదు. సో ఇట్లా సీరం రాసుకుని వదిలేస్తే ఎంత బాగుందో. నేను లైటింగ్ ఉన్న చోట వచ్చాను, మీరు స్టార్టింగ్లో ఇప్పటికీ గ్లో చూస్తున్నారా. అండ్ దెన్ సమ్ లిప్ గ్లాస్ వేసి అట్లా వదిలేసాను.
ట్రస్ట్ మీ, మీరు ఏదైనా ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్ళాలంటే ముందు రోజు ఇట్లా చేసుకుని నిద్రపోయి నెక్స్ట్ డే లేచి చూడండి, యూ విల్ ఫైండ్ బెటర్ రిజల్ట్స్ అనమాట. ఐ డూ దిస్. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి సో రెడీ అయిపోవాలి కాబట్టి, అండ్ దెన్ సెల్ఫ్ గ్రూమ్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ కాబట్టి, సో నాకు హెయిర్కి కర్ల్స్, బ్లో డ్రై పెట్టించుకోవాలనిపించింది. నేను రెగ్యులర్గా చెయ్యని పని, ఎప్పుడో బాగా ఇంట్రెస్ట్ వస్తే కానీ నేను ఇట్లా ఈ హెయిర్కి రిలేటెడ్ ఎప్పుడూ చెయ్యను నేను. సో ఇవాళ ఎందుకో చేసుకోవాలనిపించింది. సో పార్లర్కి వెళ్ళి చక్కగా ఏమంటారు బ్లో డ్రై పెట్టించుకున్నాను, అండ్ దెన్ లాస్ట్లో కర్ల్స్ యాడ్ చేయించుకున్నాను. సో ఎంత బాగుందో కదా. సో నేను రెగ్యులర్గా వెళ్ళే పార్లర్కే వెళ్ళాను. సో ఈవిడ నాకు రెగ్యులర్గా హెల్ప్ చేస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ కూడా. సో ఇంకా చక్కగా బ్లో డ్రై అయిపోయింది, కర్ల్స్ అయిపోయింది, ఇట్స్ టైమ్ టు గెట్ రెడీ. సో అసలు ఇంతకీ మీకు చెప్పలేదు కదా ఈ వ్లాగ్ ఏంటి, అసలు మేము ఏం చేయబోతున్నాం, ఎక్కడికి వెళ్తున్నామని. సో ఇది వచ్చేసి ఒక గర్ల్స్ అవుటింగ్ లాంటిది. మా కజిన్స్ అందరం కూడా ఓన్లీ గర్ల్స్ బయటికి వెళ్దామని. మీరు నమ్మరు, ఒక 6 months నుంచి ప్లాన్ చేస్తున్నాము. ఎవ్రీ వీకెండ్ ఒకరికి కుదిరితే ఒకరికి కుదిరేది కాదు. సో ఫైనల్లీ ఈ వీకెండ్ మా అందరికీ కుదిరిందనమాట. సో లెట్స్ డూ ఇట్ అని చెప్పి మేమందరం ఇక ఏమంటారు ఇట్లా స్టార్ట్ చేసాము. సో మేమందరం గ్యాదర్ అయ్యి రెడీ అయ్యి బయలుదేరేసరికి వాన పడింది. దట్స్ ఫైన్, ఇట్స్ ఓకే. సో అట్లా మేమందరం సరదాగా కలిసి ఒక ఈవినింగ్ అట్లా గడపాలి అని అనుకున్నాము. అందరం బిజీ అండి, అందరం వర్కింగ్ ఉమెన్, అందరికీ పిల్లలు ఉన్నారు. సో వీ జస్ట్ వాంట్ టు టేక్ ఫ్యూ అవర్స్ ఆఫ్ బ్రేక్ అనమాట ఫ్రమ్ దిస్ హరీబరీ లైఫ్. సో అందుకని ఇట్లా మేము ఒక ఈవినింగ్ స్పెండ్ చేద్దామని. సో అట్లా మాటల్లో మాట్లాడుతూ మేము వెళ్ళాల్సిన ప్లేస్కి వచ్చేసాము. ¿Qué tal? Vengo a saldar las deudas con mi existir. Que el dolor y el temor firmen pactos de alquimia con nuestro vivir. Ese pasado y tu cruz siempre cargan las alas de tu razón. Todo es parte de un plan que vamos escribiendo para vos y para mí. Queda claro, estamos todos acá de paso. Yo me la banco porque sé que estoy con vos. సో ఫుడ్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. ఫస్ట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్టార్టర్స్ ఆర్డర్ చేసాం, బికాజ్ చాలా అంటే చాలా ఆకలిగా ఉంది మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీ అవుతూ మార్నింగ్ నుంచి అదే ప్రిపరేషన్లో ఉండి ఫుడ్ కూడా సరిగ్గా తినలేదు. ఇంకా డ్రైవ్ వచ్చేసి నియర్లీ 2 hours అయిపోయింది. సో అందరికీ ఆకలి మీద ఉంది. ఫస్ట్ లోపలికి వెళ్ళంగానే ఫుడ్ ఆర్డర్ చేసేసాము. అండ్ దెన్ మేము లైవ్ కాన్సర్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము. దట్ వాజ్ రాంగ్. సో అక్కడ లైవ్ కాన్సర్ట్ లేదు ఆ రోజు, నార్మల్ డీజే అనేది ప్లే చేశారనమాట.
సో అలా మా ఈవినింగ్ కంప్లీట్ అయిందనమాట. బోల్డ్ అన్ని కబుర్లు, బోల్డ్ అన్ని గాసిప్స్, బోల్డ్ అన్ని పిక్చర్స్ అండ్ మంచి ఫుడ్, మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ అసలు మొత్తం అసలు ఈ ప్రపంచంతో మనకు సంబంధం లేదన్నట్టుగా అసలు అట్లా మర్చిపోయి డ్యాన్స్ వేసి అట్లా ఒక ఈవినింగ్ని చాలా మెమరబుల్గా మేము స్పెండ్ చేసామన్నమాట. డెఫినెట్లీ ఈ మెమరీస్ అన్నీ మాకు మంచి రిఫ్రెష్మెంట్ని ఇచ్చాయి అనమాట. సో అట్లా మేము మా డేని స్పెండ్ చేసాము. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.